గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. సో లైవ్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్. ముఖ్యంగా 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ని నేషనల్ మీడియా ఇండియా టుడే ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ప్రభుత్వంలో చేరడానికి ఆసక్తి ఉంది, డిప్యూటీ సీఎంగా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పిక్చర్ మాత్రం క్లియర్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకా ముగ్గురు జనసేన నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 12వ తారీఖు ప్రమాణ స్వీకార మహోత్సవం అయిపోయిన తర్వాత 14వ తారీఖున ఒక కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అది తీసుకొస్తూనే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అవలంబించినటువంటి మద్యం పాలసీ విధానానికి సంబంధించి పూర్తిగా విచారణ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డికి సంబంధించిన ఇల్లు, అలాగే బేవరేజ్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు ఆల్రెడీ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం మద్యం బేస్ చేసుకుని ఏ విధంగా కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడింది, నాసిరకం మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన పరిస్థితి. దాంతోపాటు అసలు ఎలాంటి లెక్కపత్రం లేకుండా, ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ప్రజల నుంచి కోట్ల రూపాయలు ఏ విధంగా వసూళ్లకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి వైసీపీ నాయకుల జేబుల్లోకి ఏ విధంగా వెళ్ళింది, పూర్తి స్థాయిలో తాడేపల్లి ప్యాలెస్ కోట్ల రూపాయలతో మద్యాన్ని అడ్డంగా పెట్టుకుని దోచుకుందని విమర్శలు వచ్చినటువంటి ఆరోపణలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో మొదటి ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా దీని మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అనాలిసిస్ అందించడానికి కట్టా కార్తీక్ మనకి లైవ్లోనే ఉన్నారు. ఎస్ కట్టా కార్తీక్, మనం చూస్తున్నాం 12వ తారీఖు సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేస్తున్నారు. ఆ తర్వాత పాలన ఏ విధంగా ఉండబోతుందని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని చర్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాసుదేవరెడ్డి ఎవరైతే మాజీ ఎండీ ఉన్నారో బేవరేజ్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైపోయింది. అతనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? 12 తర్వాత ఎలా ఉండబోతుంది? 12వ తారీఖు ఉదయం 11:36 నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారాన్ని డిప్యూటీ సీఎంగా చేయబోతున్నారు. చాలా కీలకమైన శాఖలు కూడా పవన్ కళ్యాణ్ చేతిలోకి రాబోతూ ఉన్నాయి. సరే, వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా ఇన్నాళ్ళు ఏదైతే బానిసలుగా జయబ్రాండ్లకు బతికారో మద్యం ప్రియులు, ఏదైతే ఆరోగ్యాలు కొల్లగొట్టబడ్డాయో, ఏదైతే డబ్బులు విపరీతంగా వైసీపీ సంపాదించుకున్నటువంటి మద్యం పాలసీ ఏదైతే ఉందో అది రద్దు కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం ప్రియులకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఏదైతే కొన్ని స్పెషల్ స్టేటస్ విపరీతమైనటువంటి పేర్లు 3 క్యాపిటల్స్ అని అమ్మారు, పవర్ స్టార్ అని అమ్మారు, తర్వాత ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ అని అమ్మారు. ఇలా ఎవరికి తెలియని ఆ స్పెషల్ స్టేటస్ని తీసుకురాలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ అనే పేరుతో మందు బ్రాండింగ్ క్రియేట్ చేసి అమ్మాడు. ఇదంతా ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టింది, మరియు జేబుల్ని కొల్లగొట్టింది. ఒకవైపు వాళ్ళ ఆరోగ్యం, ఇప్పుడు ఏలూరు ఆసుపత్రిలో మీరు వెళ్ళి చూడండి, చాలామంది బాధితులు చెప్తా ఉంటారు ఎందుకు వాళ్ళ అనారోగ్య పరిస్థితిలో గురయ్యారు అంటే కారణం కేవలం జయబ్రాండ్ల వల్ల జరిగినటువంటి నష్టం వల్ల అని చెప్పేసి అంటుంటారు. ఒక ప్రముఖ సినీ దర్శకుడు కేవలం బూమ్ బూమ్ బీది తాగి చనిపోయారు, అనారోగ్యానికి పాలై చనిపోయారు అనేటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సో ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మనం గత 5 సంవత్సరాల కాలంలో భరించాం. ఇవన్నీ ప్రజలకు వివరించిన తర్వాత ప్రజలు మేలుకున్నారు. ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఆ మంచి ప్రభుత్వం 12వ తారీఖున ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ చేయబోతున్నటువంటి వేళ వాళ్ళ ప్రమాణ స్వీకారం తర్వాత ఖచ్చితంగా జే బ్రాండ్లు బ్యాన్ కాబోతున్నాయి. ఇప్పటికే జే బ్రాండ్లు బ్యాన్ అయినట్టు మనకు ఉన్న సమాచారం. ఇప్పటికే ఎవరైతే ఫేమస్ బ్రాండ్లు ఉన్నాయో, ఎవరైతే అందరూ ఇష్టపడే బ్రాండ్లు ఉన్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ వచ్చి మద్యం తాగాలి తప్ప ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగలేమనుకునే పరిస్థితుల నుంచి హైదరాబాద్లో ఏ బ్రాండ్లు అయితే దొరుకుతాయో, ఏ బ్రాండ్లు అయితే నేషనల్గా ఇంటర్నేషనల్గా, కానీ ఇది నాసిరకం మందు కదా, పూర్తి స్థాయిలో విషయాన్ని వెదజల్లే మందుగా కనిపిస్తుంది కదా, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది కదా. ఒకవైపు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, ఒకవైపు నాయకులేమో కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దండుకుంటున్నారు. ఎంత దారుణం అంటే అది ఫోన్పేలు, పేటిఎంలు, కార్డ్స్ ఉండవు. కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు, అది కూడా ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ తీసుకుంటారు. మళ్ళీ సర్కారీ మద్యం దుకాణాలు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆమె ఏంటి, మద్యపాన నిషేధం చేస్తానని. మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యపాన కార్పొరేషన్ పెట్టేసి సర్కారీ మద్యం దుకాణాలు పెట్టేసి వీటి మీద లోన్ తీసుకొని గవర్నమెంట్ నడిపించే పని చేశాడు.
అంటే ఇప్పుడు రాబోయేటువంటి గవర్నమెంట్ కూడా 11 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఈ మద్యం షాపులు రన్ చేయాల్సిందే, దీన్ని క్లోజ్ చేయడానికి. ఎందుకంటే వాటి మీద లోన్ ఉంది, వాటి మీద అప్పు ఉంది, వాటి నిజంగా క్లోజ్ చేయాలంటే దాని మీద ఉన్న అప్పును కట్టాలి. కట్టే పరిస్థితిలో గవర్నమెంట్ లేవు. 11 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రాన్ని ముంచేది పోయినాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఒక ఏపేమో ఈ రకంగా వ్యవహరించాడు, ఇంకో ఏపేమో జేబ్రాలను అమ్మి అవి కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మి ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ అమ్మి ప్రజల డబ్బుని ప్రభుత్వ అంటే వాస్తవంగా ఏంటంటే మద్యం అనేది ప్రభుత్వానికి ఆదాయం, కానీ మద్యం అనేది వైసీపీకి ఆదాయంగా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంఆర్పీ రేట్ కంటే అమ్మినటువంటి డబ్బులు మొత్తం కూడా వైసీపీ నాయకులు జేబుల్లోకి పోయాయి. విజయసాయిరెడ్డి కంపెనీలు ఉన్నది ఇంటో, చెవిరెడ్డి కంపెనీలు ఉన్నది ఇంటో, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కంపెనీలు ఉన్నది ఇంట్లో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎవరికి తెలియని కంపెనీలు కొత్తగా పట్టించేసి విషయాల్ని మందు బాటలో నింపేసి ప్రజల చేతుల్లో అమ్మారు. కేవలం మందు మాత్రమే కాదు, గంజాయిని అమ్మారు విపరీతంగా, డ్రగ్స్ను అమ్మారు విపరీతంగా. ఎన్నికల ముందు వైజాగ్ వచ్చినటువంటి షిప్ను మనం చూసాం, డ్రగ్స్తో వచ్చిన షిప్ను మనం చూసాం. సో ఇవన్నీ కూడా విపరీతంగా రాష్ట్రాన్ని సర్వనాశనం ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసి విచ్చలవిడే డబ్బులు అందుకున్నారు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ నాయకత్వం. కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. బీరాజన్ కార్పొరేషన్ అటువంటి ఎండీగా పనిచేసిన వాసుదేవరావు ఇంట్లో సోదాలు జరిగాయి, తర్వాత అతని ఆఫీసులో సోదాలు జరిగాయి. చాలా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడుకు కీలక నివేదికను కూడా ఎవరైతే ఆయన వేసుకున్న స్పెషల్ టీం ఉందో అది అందించిందని మనకున్న సమాచారం. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి కేవలం మద్యం స్కామ్లో జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించినటువంటి లిక్కర్ స్కామ్ ఇది నేను చెప్తున్న మాట కాదు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీ చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చివరి సీఎం ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట. ఆయన చెప్పాడు, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన లిక్కర్ స్కామ్ ఉంది ఏపీలో అంటున్నది. గతంలో ఇదే విషయాన్ని పురంధేశ్వరి కేంద్రానికి లెటర్ రాసింది, హోంశాఖ లెటర్ రాసింది, తర్వాత సిబిఐకి లెటర్ రాసింది. దీని మీద విచారించాల్సిన అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కేవలం డబ్బుల రూపంలో పిండుకేసుకొని వాళ్ళ అనారోగ్యాలు పాలు చేసి ఇవాళ చాలా ఆసుపత్రులు ఉన్నాయి. ఉదాహరణకు ఏలూరు ఆసుపత్రి ఉంది. ఏలూరు ఆసుపత్రి పోతే ఏ మీడియా అయినా ఏ కెమెరా పట్టుకొని లేదా సామాన్య ప్రజల పైన వాళ్ళని చూడొచ్చు ఆ బాధితుల్ని. అది కేవలం అనారోగ్యకాలు, కేవలం ఇలాంటి కేసులు ఇంకా చాలా తెర మీదకి వస్తున్నాయి. చాలా సీరియస్ గా అన్ని కేసుల మీద ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పడిన వెంటనే జరిగే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్య విషయం కార్తీక్, ఇంకా ప్రభుత్వం పూర్తిగా ఏర్పడక ముందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో కళ కనిపిస్తోంది. అమరావతిలో ఏదైతే నిర్జీవంగా మారిపోయిన పరిస్థితి ఉన్న అమరావతి ఇప్పుడు పూర్తిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతిలో పిచ్చి మొక్కలు ఇంతకుముందు ఉద్దండరాని పనుల్లో ఎక్కడైతే ప్రధాని మోదీ గారు వచ్చి అక్కడ కార్యక్రమాలు చేశారో, భూమి పూజ చేశారో, అక్కడ పూర్తిగా పిచ్చి చెట్లు పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు వెళ్ళలేని పరిస్థితి ఉండేది మొన్నటి వరకు. కానీ ఇప్పుడు పూర్తిగా వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. 100 జేసీబీలతో అక్కడ చదును చేసే కార్యక్రమం జరుగుతుంది. అమరావతికి మళ్ళీ కళ వస్తోంది, జీవం కనిపిస్తోందని చెప్పి అక్కడ రైతులు ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా అమరావతి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? అక్కడ ఆల్రెడీ అమరావతిలో భూముల రేట్లు పెరిగిపోయాయి, ఆ ప్రజల్లో ఆనందం పెరిగిపోయింది. హైదరాబాద్ను మించిన రాజధాని రాబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చి, సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్కి ఐటీ హబ్ను తీసుకొచ్చేసి హైదరాబాద్లో ఐటీని ఉరుకులు పరుగుల మీద పెట్టించి ప్రపంచంలోని అగ్రహామి ఐటీ రాజధానిగా మార్చిన చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి. సో ఆయన మరోసారి అమరావతిని రాజధానిగా ప్రకటించబోతా ఉన్నాడు. ఇప్పటికే టీడీపీ ఎన్నికల పాలసీ కూడా మనకు తెలుసు. అమరావతిని స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతిని కంప్లీట్ చేయబోతుంది కూడా చంద్రబాబు నాయుడు. ఇవాళ వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ కూడా కేవలం 5 సంవత్సరాలే టీడీపీ సరిపడా ఆనందానికి ఇచ్చే మీ రిజల్ట్స్ కావు ఇవి. ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాల పాటు నమ్మకంగా టీడీపీ మళ్ళా అధికారంలో ఉంటుందని చెప్పదగినటువంటి రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ 135 స్థానాలు వచ్చేసాయి. తర్వాత జనసేనకి 21 స్థానాలు వచ్చేసాయి. ఒక నమ్మకమైనటువంటి ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఒక 10 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఒక మంచి సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ ఉండబోతోంది అనేటువంటి ఒక రిజల్ట్స్ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ తలదన్నే రాజధాని నిర్మితం కాబోతుంది. కంప్లీట్ కానటువంటి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాబోతా ఉంది. తర్వాత అనేకమైనటువంటి కంపెనీలు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నాయి. మనకు వెలువడుతున్న పేర్ల మేరకు హైదరాబాద్లో ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని కంపెనీలు అమరావతిలో చంద్రబాబు నాయుడు గెలిచాడు అని తెలవగానే అటువైపు పరుగులు పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. టీసీఎస్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు టచ్లోకి వెళ్ళినట్టు టీసీఎస్ ప్రతినిధులు ఆల్రెడీ చంద్రబాబు టచ్లో వెళ్ళినట్టు కూడా మనకు వినపడతా ఉంది. కాబట్టి మనకు ఖచ్చితంగా మంచి కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, తర్వాత అనేకమైనటువంటి కంపెనీలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం,
పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారా లేదని చెప్పి చాలా మంది ఒక డౌట్ ఉంది. మనం ముందు నుంచే చెప్తూ ఉన్నాం, అసలు పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి చెప్తున్నాం, వచ్చేది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవబోతున్నారని చెప్పి ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాం. నేషనల్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారు తన ఆసక్తిని కనబరిచారు. డిప్యూటీ సీఎం మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పిందే నిజమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కీలక భూమిక పవన్ కళ్యాణ్ గారిది ఉండబోతుంది కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంట్రెస్ట్లు ఏముండే అవకాశం కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా చేసిన అరాచకాలకు సంబంధించి డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక భాగస్వామిగా ఆయన ఏ కేసుల మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది, వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని చక్కదిద్దే విషయానికి సంబంధించి దేని మీద ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా వలి మీరు చెప్పినట్టు జూన్ 4th మనం చెప్పడం కాదు, ఖచ్చితంగా మే 13 ఎప్పుడైతే ఏపీ పోలింగ్ జరిగిందో ఆ రోజే మనం చెప్పాం. ఆ క్రౌడ్ చూసి చెప్పాం, ఆ జనాల అక్కలను చూసి చెప్పాం, ఆ జనాలు హైదరాబాద్ నుంచి పోయిన పరిస్థితిని బట్టి చెప్పాం. ఖచ్చితంగా రాబోయేది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సీఎం మరోసారి కాబోతున్నాడు, అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం 9వ తారీఖు చేయబోతున్నారని చెప్పి కదా 12వ తారీఖు మారింది. కేవలం మోడీ ప్రమాణ స్వీకారం 9వ తారీఖు ఉండటం వల్ల మాత్రమే మారింది. తర్వాత ప్రమాణ స్వీకారంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ఉంటున్నాడనే విషయాన్ని ఆ రోజు చెప్పాం. ఇక మనం ఏదైతే రిజల్ట్ని తెలంగాణ రిజల్ట్ని ఎలా చెప్పాము అలానే జరిగింది, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ని ఎలా చెప్పాము అలానే జరిగింది, అంతకు మించి కూడా ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ వచ్చాయి. అంటే ఏపీ ప్రజల మేల్కొల్పుని తర్వాత వాళ్ళ చైతన్యాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖలు తీసుకుంటాడని మనకున్న సమాచారం. ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టమని చెప్తున్నారు. తర్వాత పంచాయతీరాజ్ గ్రామ స్వరాజ్యం సాధించడమే, అంటే గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం సాధించడమే లక్ష్యంగా ఆ శాఖను ఆయన ఇష్టపడుతున్నాడు. వాస్తవానికి ఆయన హోంశాఖతో సహా, ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి హోంశాఖ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సరే, హోంశాఖతో సహా చంద్రబాబు నాయుడు మీకు ఏ శాఖ కావాలంటే ఆ శాఖ మీరు తీసుకోండి, మేము మీకు సపోర్టివ్గానే ఉంటామనే విషయాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖని తర్వాత వ్యవసాయ శాఖను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది మనకు వినపడుతుంది. అయితే హోంశాఖ ఒక దళితుకి ఇవ్వచ్చు అనేటువంటిది మనకు వినపడుతుంది. అది వంగల్పూడి అనిత ఉండొచ్చు అనేటువంటిది మనకు కనపడుతున్న విషయం. సరే, ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖ తీసుకునే అవకాశం ఉంది అనేటువంటిది మనకు కనపడుతుంది. ఖచ్చితంగా ఆయన పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ రాష్ట్రం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల్ని బాగు చేయడం కోసం, వ్యవసాయం డెవలప్ చేయడం కోసం, దాంట్లో టెక్నాలజీని ఉపయోగించుకోవడం కోసం, దాన్ని అభివృద్ధి చేసే మార్గాల కోసం ఆయన అన్వేషణ చేస్తాడు. రైతులతో కలిసి మెలిసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. గత 5 సంవత్సరాల కాలంలో రైతులకు ఏదైతే దోపిడీ జరిగిందో, ఏదైతే పంట కొనుగోలు చేసి కూడా 6 నెలల పాటు బిల్లులు ఇవ్వలేదు, అవన్నీ కూడా ఈ రాబోయే ప్రభుత్వం ఉండబోవు పవన్ కళ్యాణ్ రూపంలో అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో చూద్దాం. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చాలా సీరియస్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. గత ప్రభుత్వం సాగించినటువంటి ఈ అన్ని అరాచకాల మీద, అన్యాయాల మీద. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. చాలా సీట్లు చంద్రబాబు నాయుడు మీద పడ్డాయి. కానీ చంద్రనాయుడు పరిపాలన అదే ఉండదు. ఎంక్వైరీ సంస్థలు దారి వాటి మారా వాడు చేసుకుంటే పోతుంది. డెవలప్మెంట్ పని చంద్రనాయుడు తన పని తను చేసుకుంటే పోతాడు. కేవలం కక్ష సాధింపు చర్యలు ఉండవు అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. కానీ డెఫినెట్గా తప్పు జరిగితే మాత్రం ఆ తప్పు ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎవరి ఆదేశాలతో జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, వీటన్నింటినీ సంబంధించి పూర్తి స్థాయిలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది మాత్రం చెప్పొచ్చు మనం. అవును, చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్.